హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మనం హైదరాబాద్ కొత్తపేటలో కొలువైనటువంటి శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి దేవస్థానం యొక్క డీటెయిల్స్ని తెలుసుకుందాము. ముందుగా మనం దేవాలయంలోకి ప్రవేశించగానే మనకి శివాలయం కనపడుతుంది. అందులో మనము ఆంజనేయ స్వామిని మరియు గాయత్రీదేవిని మరియు శివుణ్ణి గనక సందర్శించుకోవచ్చు. తర్వాత మనకి చండీశ్వర స్వామి దర్శనమిస్తారు. ఆ తర్వాత మనం అయ్యప్ప స్వామి ఆలయంలోకి ప్రవేశిస్తాము. ఇక్కడ అయ్యప్ప స్వామి దగ్గర చాలా భజనలు అనేవి జరుగుతాయి. మరియు ఇక్కడి ప్రాంగణంలో ఇవాళ వసంత పంచమి సందర్భంగా చాలా పూజలు అయితే నిర్వహించారు. చాలా ప్రత్యేక కార్యక్రమాలు అయితే నిర్వహించడం జరిగింది. మేము చూసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. మరియు ఇక్కడ చాలా అక్షరాభ్యాసాలు కూడా ఇవాళ వసంత పంచమి సందర్భంగా జరిగినాయి. మీరు ఆ కార్యక్రమాన్ని అయితే చూడవచ్చు. ఇప్పుడు ఇక్కడ నుంచి మేము తర్వాత ఫస్ట్ ఫ్లోర్లో కొలువైనటువంటి శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని వీక్షించడానికి స్టెప్స్ ద్వారా పైకి చేరుకున్నాము. ఫస్ట్గా మేము సుబ్రహ్మణ్య స్వామిని దర్శించాము. ఆ తర్వాత జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించాక అక్కడే కొలువై ఉన్న శ్రీ గణపతి దేవుణ్ణి దర్శించాము. ఇక్కడున్న విశిష్టత ఏంటంటే గణపతి స్వామి వారు నిలబడి ఉన్న రూపంలో తక్కువగా కనిపిస్తుంటారు బయట, కానీ ఇక్కడ గణపతి స్వామి వారు చాలా చక్కగా నిలబడి ఉన్న రూపంలో మన కనుల పండుగ కనిపించారు. ఇది చూడటానికి చాలా హ్యాపీగా అనిపించింది నాకు. మరొకసారి అమ్మవారిని మీకు చూపిస్తున్నాను, సరస్వతి అమ్మవారిని. ఆవిడ అనుగ్రహం సదా ఎల్లవేళలా మీకు లభించాలని కోరుకుంటున్నాను. ఈ సరస్వతి టెంపుల్కి ఎలా రీచ్ అవ్వాలి అంటే బస్ స్టాప్కి రావాలి. ఫస్ట్ కొత్తపేట బస్ స్టాప్కి వస్తే అక్కడి నుంచి జస్ట్ 1.1 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. మీరు బస్ స్టాప్ నుంచి ఆటో ఎక్కి డైరెక్ట్గా ఇక్కడ రావచ్చు. 30 రూపీస్ ఇస్తే ఆటో వాళ్ళు మీకు ఇక్కడ దింపేస్తారు. చాలా ఈజీగా చేరుకోవచ్చు. మీరు దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని మరియు లైక్ చేసి షేర్ చేయాలని కోరుకుంటున్నాము. మరిన్ని వీడియోస్ కోసం వాచ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ this channel. Thank you. Have a nice day.